రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఖర్చులకు డబ్బులు లేవు అనే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఖర్చులకి మనం తెలంగాణ నుంచి డబ్బులు పంపించాలి, 1000 కోట్లు అవసరం ఉన్నదట అనే మాట లేవనెత్తుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ అభిప్రాయం ఏంటి? అవి అన్నీ అవదాం సార్. వాళ్ళంతా మన కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని టైంకు దొరికినాయి, ఇది టైంకు రాలేదన్నట్లే కాదు. ఏది కావాలంటే అది. నెలకు పొలం పైసలు 6 నెలలకు ఒకసారి ధన్మని పడేది, మళ్ళీ నరేంద్ర మోదీ పైసలు పడేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 500 రూపాయలు గ్యాస్ అన్నాడు, 500 రూపాయలు గ్యాస్ లేదు. మళ్ళీ పెళ్లికి ఏమన్నాడు, 1 తులం బంగారం ఇస్తాము, 1,10,000 ఇస్తున్నారు, అవి లేవు. 1 తులం బంగారం ఎడికెళ్ళి ఇస్తాడు, 2 లక్షల రూపాయల తులం బంగారం అయిపోయింది ఇప్పుడు. అవి లేదు, అంతా అబద్ధం. ఆయన ఏం చెప్తున్నా అంటే అన్ని వాగ్దానాలు ఇస్తాం, ఇది చేస్తా, అది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. అమ్మాయి చేసేటైతే ఏం లేదు. 500 గ్యాస్ రాలేదు, మళ్ళీ పింఛన్ పైసలు కూడా కరెక్ట్ టైం పింఛన్ పైసలు పడతలేవు, మళ్ళీ పొలం పైసలు పడతలేవు అని మాటలే చెప్తుండు, కానీ చేసేది ఏం లేదు. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందంటే ఇప్పుడు ఏందంటే కానీ ఆయన మనుషులకు ఏం చేసిందంటే ఒక పట్టుకొచ్చిండు అంతే. ఆటోలో 2,500 రూపాయలు ఇస్తా, అది ఇస్తా, మీకు బస్ ఫ్రీకి ఏం చేసిండు? అది ఒకటి బస్సు ఒకటి ఫ్రీ చేసిండు. ఆ బస్సులో కూడా ఏముంది, ఆలుగొట్టు ఖాళీ కొట్టుకొనేసి వస్తారు, బస్సులో కూడా కొట్టుకొనేసి వస్తారు. బస్సు ఒకటి ఫ్రీ ఇస్తే అయిపోయినా, మిగతాదంతా ఏం ఫ్రీ ఉందని ఏం ఫ్రీ అయ్యలేదు. కేసీఆర్ రాహుల్ గాంధీ కాడ డబ్బులు లేవు, మన తెలంగాణ నుంచి పంపించాలి అని అంటుండ్రు. దాన్ని ఏమంటావు, నీ అభిప్రాయం? ఇప్పుడు పంపిస్తారు కదా సార్. ఇగో గరీబులకి ఏం చేస్తారు, పోలీసు వాళ్ళతో పైసలు ఎట్లా జమ చేస్తారు. మా గరీబులకి బళ్ళ మీద ఎంత వస్తారు, నెలలో 5 సారి వస్తారు. నెలలో 5 సారి వచ్చి 200 రూపాయలు ఛానల్ ఇస్తారు. మన ఫుట్పాత్ మీద బతికేటోళ్ళ దగ్గరనే నెలలో వాళ్ళు ఎంత పైసలు తీసుకుంటారు, 2,000 రూపాయలు సంపాదిస్తారు. ఇస్తుంటే మన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎన్ని మంది ఫుట్పాత్ మీద ఎన్ని మంది దగ్గర పైసలు ఎన్ని కలెక్షన్ అవుతుండొచ్చు. ఇస్తుంటే కాంగ్రెస్ ఉంది మొత్తం. అదే మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ రాని, బీజేపీ రాని, ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం. కేసీఆర్ కూడా 2 సారి అవకాశం ఇచ్చినాం. ఆయన ఎట్లయినా వచ్చేటైతే ప్రభుత్వం మళ్ళీ కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ బాగా మంచిగా అవుతుంది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళు అమ్ముకుని ఈయన ఏం చేస్తాడు? ఈయన రేవంత్ రెడ్డి ముస్లిం ఉంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచినే ముస్లిం. మళ్ళీ ఈడేమున్నాడు, ఈడు తురుకొని పుట్టిండు ఆయన. రేవంత్ రెడ్డి హిందూ లేడా? మన హిందూ గుడిలన్నీ బలగొట్టేటప్పుడు మనకన్నా రెస్పాన్స్ తీసుకుంటలేడు. ఈయన హిందూనే కదా. మరి రేవంత్ అంటాడు, రేవంత్ హూనికి నేను రెడ్డి కదా కాపాయినా. అదే సపోర్ట్ హిందువులకి ఇవ్వాలా, సపోర్ట్ ముస్లింకి ఇస్తాడా? ఇవ్వాలి. మన తెలంగాణలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరు ఉన్నారు, సమానం చూసుకోవాలి అందరికి. కానీ ఒకళ్ళకి ఎత్తుకొని ఒకళ్ళకి దింపి మాట్లాడడం తప్పు కదా. అట్లా అని చెప్తున్నా. ఈసారి అయితే కాంగ్రెస్ రాదు. కాంగ్రెస్ కూడా ఎవరు తెలివి లేని వాళ్ళు కాంగ్రెస్ చేస్తారేమో, కానీ వాడు సతాంచేది వాడు ఇచ్చే టార్చర్లకు బీర్జర్లకు అంతే. కాంగ్రెస్కి అయితే వస్తే మళ్ళీ ఒకసారి ఉన్నదంతా అమ్ముకొని పోతాడు ఆయన. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే అందరూ ఆదరిస్తున్నారు నన్ను, మళ్ళీ 5 సంవత్సరాలు నేనే పరిపాలిస్తానంటుండగా. అవి అన్నీ ఫేక్ ఉన్నాయి సార్. ఆయన 100 చెప్పుకొని అవి అన్నీ ఫేక్. అందరు కడుపులో అయితే కేసీఆర్ కన్ఫామ్ అయితే కేసీఆర్ వస్తాడు. అవి అన్నీ ఫేక్ అయినా చెప్తుండదు. కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు పరిపాలించిండు. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసిండు ప్రజలకంటే ఏం చెప్తారు మీరు? అన్నీ చేసిన ఆయన. ఇది చేయలేదు అనేది కాదు. ఇప్పుడు 5 మంది అన్నతమ్ములు ఉన్న తర్వాత ఒకటి జర వెనక ముంగట అయితే అవుతుంది. సంసారంలోనే తక్కువ పడుతుందంటే తెలంగాణ చూడాలంటే ఒకరు ముంగట అవుతుంది, కొందరు వెనక ముంగట అవుతుంది. అన్నీ బాగా చేసిన ఆయన. బాగా చేసినప్పుడు ఏం చేయలేదు, అన్నీ చేసిండు. అంటే ఏం చేసిండు? అన్ని రోడ్లు మాదికి అయితే నీళ్ళే లేకుండే తాగనికి. చెప్తా, మాది నారాయణఖేడ్ తాలూకా, మాది సంగారెడ్డి డిస్టిక్ వస్తుంది. మా దిక్కు అక్కడ హరీశ్రావు వచ్చిన తర్వాత మా దిక్కు ఏం అడగలేదు. మనం 2 అడిగిన, మా దగ్గర రోడ్ లేకుండే, మన తాగని నీళ్ళు లేకుండే. మిషన్ భాగరథి ఎక్కడి నుంచో తెచ్చిండు ఆయన. 24 గంటలు కరెంట్. అప్పుడు నైట్ పోయి టైం లేదు, టేబుల్ లేదు, నైట్ పోయి 2 గంటల కరెంట్ వస్తే రాత్రి నిద్రలో పాము అవి ఇవి ఉంటాయని భయపడుతుండే కాంగ్రెస్ ఉన్నప్పుడు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే అంతా ప్రభుత్వం మంచిగా అయిపోయింది. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, ఇంటింటికి నల్లు ఇచ్చిండు, తాగానికి ఎవరిస్తారు, ఎవరు ఇయ్యరు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఊర్లో బోర్ ఖరాబ్ అయినా స్తంభానికి లైట్లు లేవు. లైట్లు అడగానికి సర్పంచ్ కడితే సర్పంచ్ ఏమంటాడు, ఇంకా పైన పైసలే రాలేవు, నేనేం చేయాలి ఇట్లా చెప్తాడు. అప్పుడు ఏం తక్కువ పడలేదు. అన్నీ గల్లీకి రోడ్ అయినాయి, నీళ్ళు తాగానికి అయినాయి, అంతా మంచిగా అయింది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు కాళేశ్వరం పేరు మీద పైసల్ని కమిషన్లకే పరిమితం చేసుకున్నారు, దోచుకున్నాడని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇక ఒక్కొక్క పార్టీ మీద ఈయన మీద చెప్తాడు, ఆయన మీద చెప్తాడు. అంటే ఆయన నీళ్ళు ఆగాలని చేసిండు, అది పడిపోతారని ఎవరు అనుకుంటారని. ఇక అది కాళేశ్వరం అంటే ఇక అది వా చేతిలో ఉంటుంది. ఇక మన చేతిలో అయితే ఏం లేదు. మనమైతే గరీబులకు రేవంత్ రెడ్డి అయితే ఏం సపోర్ట్ చేయలేదు ఇప్పటివరకు అయితే. గరీబులకు
మనం ఎట్లా బతుకుతున్నావు అప్పుడు ఇంకా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, 500 గ్యాస్ ఇస్తాము, 200 యూనిట్లు ఉచిత కరెంటు, తర్వాత మహిళలకి 2500 ఇవన్నీ అంటే రైతు బంధు చేసినాము, రైతు రుణమాఫీ చేసినాము అంటారుగా. ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇచ్చింది సార్? ఉన్నోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి, లేని వాళ్ళకి ఒక్కళ్ళకి కూడా రాలేదు ఇందిరమ్మ ఇల్లు. మనం ఎక్కడెక్కడ పోయారు కదా, మొత్తం కేసీఆర్ కట్టిన ఇల్లు అప్పుడు అందరు కేసీఆర్ ప్రతి ఒక్కరికి సమానం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు? పైసలు ఆడండి ఒకసారి అక్కడ పోయినా మనము, వాళ్ళు ఏమంటారు ఇక ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు ఇంకా తర్వాత చూద్దామంటారు. ఇక వీళ్ళు కట్టింది ఇవ్వాలి, ఆయన కేసీఆర్ కట్టింది అయితే దాని పేరు మారిస్తే మనం ఏం చేస్తామని. అదైతే ఇందిరమ్మ ఇల్లు అయితే ఇంతవరకు 5 లక్షలు ఎంత కట్టుకుంటారు సార్? ఆయన ఇంత గజం జాగా ఇస్తుండు, 1 ఇంచు అక్కడ సరిపోదంట, 1 ఇంచు ఇక్కడ సరిపోదంట. దానికి చెత్తకే పైసలు సరిపోతలేవు, ఆయన ఇచ్చింది 5 లక్షలు. వాళ్ళ కూలీలకు సరిపోతలేవు, చెత్త సరిపోతలేవు. ఆయన ఇచ్చింది అంతే గొలిచి దాంట్లోనే. అది మనం పైసలు చేతులకి వేసిన తర్వాత కట్టుకున్న తర్వాత వాళ్ళ మెల్లకి పైసలు ఇస్తే ఎట్లా? ఇంత లేపినామంటే సగం కరే పైసలు ఇవ్వాలి. మన దగ్గర ఈ గరీబుల దగ్గర ఏముంటాయి, డైలీ 100 రూపాయలు చేసి బతికేటోడు ఆయన. ఆయన 7కెళ్ళి 5 లక్షలు ఆయన 2.5 లక్షలు తీసుకుంటాడు, మళ్ళీ దాని మితినే ఇంట్రెస్ట్ అయి కూర్చుంటాడు. ఈయన ఇచ్చిన నా పేరుకే ఉంది 5 లక్షలు అని. మూసీని డెవలప్ చేస్తా, సుందరీకరణ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. దాని మీద నీ అభిప్రాయం ఏందన్నా? ఏం లేదు సార్, ఇప్పుడు ఎట్లా బతుకుతారు అట్లానే. ఇక మూసి ఏం చేస్తుందని, ఇక మూసి చేస్తే కూడా మంచిదే ఉంది. అప్పుడు కేటీఆర్ కూడా చేసిండే కదా, నిమ్మలంగా మంచిగా చేసిండు. కానీ గరీబులంతా ఇల్లు వల్ల కొట్టుకుంటుంటే అప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉన్న సంది ఆ ఇల్లులు ఉన్నాయి. అప్పుడు రాంది రాజకీయము, ఇప్పుడు ఎట్లా వచ్చింది మూసి నది మీద ఇల్లులన్నీ బల కొడతామని. అప్పుడు ఇందిరమ్మ అప్పుడు చేసింది కదా, ఇందిరమ్మ చేసినప్పుడు అప్పటి సంది ఉన్నాయి. మళ్ళీ కేసీఆర్ చేసే అందరు చేసిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చింది? ఉన్నోళ్ళు ఇల్లేమో ఆడనే ఉంటాయి, లేని వాళ్ళు ఏమో వెళ్ళిపోతున్నాయి. ఒక ఉన్నోళ్ళు ఇళ్ళకి పోతారు వాళ్ళు. వచ్చేసారి ఎవరు వస్తారంటారు అధికారంలోకి? అధికారంలో మళ్ళీ కేసీఆర్ వస్తారు. అంత ఖచ్చితంగా చెప్తున్నా, అంత ఖచ్చితంగా చెప్తాను, నేను పక్కా చెప్తాను. కేసీఆర్ కన్ఫర్మ్.